ఆడదాని గొంతు అలా ఉండక నాలాగా మృదువుగా ఉంటుందా? కొంప ముంచేశాడు. అయ్య బాబా, నీ గొంతేంట్రా గంగిరెద్దు గొంతులా ఉందే. మిమిక్రీ చేసింది. నేను చేయలేదు. చిన్నప్పటి నుంచి నా వాయిస్ ఇంతే. ఓహ్, స్పీకర్ ప్రాబ్లమా? యా 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 ఏమో నాకు అదంతా తెలియదు కానీ నాకేదో డౌట్ గా ఉంది. కంపల్సరీగా వీళ్ళిద్దరిని టెస్ట్ చేయవలసిందే. ఏం టెస్టా? ఇది సాంగ్ టెస్ట్. సాంగ్ ఇద్దరు పాడాలి, డాన్స్ చేయాలి. కమాన్ స్టార్ట్. గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. ఏ స్టాప్. ఏంట్రా నీలో ఆడదాని లక్షణాలు ఉన్నాయి? ఏంటమ్మా నీలో మగాళ్ళ లక్షణాలు ఉన్నాయి? అరే ఏంటండి, డాన్స్ ఏమన్నారు గాని ఏ పాత్ర చెప్పలేదు మీరు, అందుకే వేయలేదు వాడు. ఓహో, సరే ఓకే. సర్లే, మేము నమ్ముతున్నాం. వెళ్ళి రిహార్సల్ కి రెడీ వెళ్ళండి. ఇంకాట మొదలైందే, కానీ ముగిసేది మాత్రం మా విజయంతోనే. విజయం ఎవరిదైనా కప్పు మాత్రం నాదే. కప్పు ఎవరిదైనా దానిలో ఉండే గెలుపు మాత్రం మాదే. చూద్దామే, చూద్దాం. రిహార్సల్స్ మొదలు పెడదామా? రెడీ. మేం రెడీ. అవును, ఏ నాటకం రిహార్సల్స్ చేస్తారు? దొంగ దొంగది. నేను సినిమా పేరు అడగలేదు. నేను చెప్పింది నాటకం పేరే, సినిమా పేరు కాదు. ఓకే. మేము ఇక్కడి నుంచి ఒక విలువైన వస్తువుని దొంగలిస్తాము. దాన్ని నా కోడళ్ళు. నేను అక్కడేమిటే? అవును, నువ్వు అన్నవి కాదు. అవునవును, ఇతనే వెతికి పట్టుకుంటాడు. రిహార్సల్ స్టార్ట్. గెటప్ చేంజ్. గెటప్ లో మేము ఎలా ఉన్నాము? కర్రలు లేని గొడ్డల్లాగా ఉన్నారు. సర్లే, రిహార్సల్ స్టార్ట్ చేద్దాం. ఓహో, గా కప్పు కొట్టేయడానికి ఈ దొంగ వేషం వేసిండ్రా. చెప్తా. మీరేం నాటకం వేస్తున్నారు? ఒక్క నిమిషం మేడం. ఇన్స్పెక్టర్ అగ్ని అగ్ని అగ్ని. వాళ్ళు దొంగలు, మీరు పోలీసులు అన్నమాట. కుమ్మేయండి. పద సార్. ఏంటి సారా? అది నా పేరు సరోజ, అందరూ నన్ను సరు అని పిలుస్తారు. ఓ సరునా? పద సరు, పద.
చేశాడు అప్పలన్ను దోచుకోను వచ్చేశాడు అవును, రిహార్సల్స్ ఇక్కడ చెయ్యాలి కదా, గదులన్నీ తిరుగుతున్నారు ఎందుకు? చేస్తాడు ఒకసారి చూద్దాం. టేబుల్లోనే చేస్తాడు హే దొంగ 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 అమ్మో దొంగ మామా కప్పు లేదు మామా. అవును కదా, పద చూద్దాం. ఇదేంటి ఎన్ని గదులు తిరిగినా ఒక్క కప్పు కనిపించటం లేదు. అవునండి నానమ్మ గారండి, మనం కొట్టేస్తామని ఎక్కడో దాచిపెట్టుంటారు. అయ్యో అది పోతే లక్షలు పోతాయే. ఇటు వెతుకుదాం రండి. పదండి. మామా ఇక్కడ వెతుకుతున్నారంటే కప్పు ఈయనే ఉండుంటది మామా. అవునవును, పొరపాటున కూడా వాళ్ళకి దక్కనివ్వకూడదు. పదా. కప్పు 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 అమ్మో. మామా కప్పు కొట్టేసి పారిపోతున్నారు. పద మామ పోదాం. పదవే పద. నానమ్మ గారండి తాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కప్పు వదలకూడదే. చుట్టేయండి. ఇదేంటి తాడేనా? రివర్స్ వచ్చేసావేంటి? అది తాడు లాంటి రబ్బర్ తాడు. దొంగ దొంగది నాటకం అంటే కప్పు కొట్టేయడమేనా? అంటే నేను ముందే చెప్పాను కదా, విలువైన వస్తువు ఒకటి కొట్టేస్తామని. అయితే మేము ముందే చెప్పాంగా. ఏమని? అగ్ని అగ్ని అగ్ని. మీరు దొంగలైతే మేము పోలీసులం. వాయించండి. ఇంకొకసారి ఇలాంటి దొంగ నాటకాలు ఆడారంటే ప్రాణాలు తీస్తాను. పదండి. నేనుండగా మీకు కప్పు దక్కనియనే. నేనుండగా నీకు దక్కనివనే. ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వు చేసుకోపోవే. కప్పు పోయింది అత్తగారు. ఎరా, రేపు తులాభారం నాటకంలో రెండో కృష్ణుడికి వేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి కాంట్రాక్టర్తో మాట్లాడి చూడబోయావా? అలాగేరా, ఓకే ఉంటానే. ఓకే సరే సరే. అమ్మా, అమ్మ కాదు అయ్యా. నువ్వు నా టైపేనా? టైప్ కాదు, గెటప్. అవును, ఇంతకు మీరెవరు? నేను బాహుబలి. ఇది నా దేవసేన. అట్టిపండులో కూర్చుని అగరత్తులా ఉంది. ఇది దేవసేన ఏంట్రా? అగరబత్తులా ఉంటే ఏంటి, అరిగిపోయిన కత్తిలా ఉంటే ఏంటి? ఇంతకీ మీకేం కావాలి? ఆర్గనైజరు అక్కడ ఉన్నాడు, పొండి. హలో, చెప్పరా, రెడీయేనా? వాడి గొంతు విన్నారా? విన్నాను అత్తయ్య గారు. వాడు ఆడది కాదు, మగాడు. నీకంటే పెద్ద మగాడా? ఆపండి. వెళ్ళి వాడు మొగాడని ప్రూవ్ చేద్దాం. ఆ శ్వేత పోటీలో పాల్గొనకుండా ఆపుదాం. ఇలా వెళ్ళి నువ్వు ఆడది కాదు మొగాడంటే ఒప్పుకుంటాడా? మరేం చేద్దాం? అలా సూపరే సూపరే. అలాగే చేద్దాం. పదండి పదండి. ఓ హలో బ్రదర్. ఏంటి? నేను బ్రదర్ని కాదు, సిస్టర్ని. నాకంతా తెలుసయ్యా. ఏమని? నువ్వు ఆ టైప్ అని.
నేను ఆ టైప్ అంటే అదే అటు ఇటు కాని టైపు. నోరు మోయ్. ఆ? నేను అసలు సిసలైన మొగాడిని. అదే ఒప్పుకున్నావుగా. ఇదిగో వెళ్ళి గడ్డం గీసుకో. ఎందుకు? అయ్యో అన్న, ఆడదాని వేషంలో మీసాలు గడ్డాలు కనబడితే అసహ్యంగా ఉంటుంది. ఇదిగో షేవింగ్ చేసుకోమని శ్వేతే షేవింగ్ బాక్స్ పంపించింది. అలాగా? అయితే ఓకే. ఓకే. ప్రేలితి వెన్నో మారులు కురు వృద్ధుల ముందర నిన్ను కాలుని ప్రోలు కంపెద కర్ణా. సింధూరా చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దుర్వాహనై చూసారా ఆ శ్వేత మిమ్మల్ని మోసం చేసింది. వాడు కాదు ఆమె. అబ్బాయికి చీర కట్టి అమ్మాయి అని నమ్మించారు. మిమ్మల్ని మోసం చేశారు. గొప్ప వెధవల్ని చేశారు. ఒరేయ్ కోటిగా, ఎంత మోసం, ఎంత మోసం. కలవనా? ఏంటది? అదే మోసం ఎంతుందో కలవనా అని. ఏ శ్వేత, ఆ వెదవకి చీర కట్టి తీసుకొస్తావా? నేను కట్టలే మేడం, గాయన కట్టుకున్నాడు. అవును, నేను చీర ఆడవాళ్ళ కంటే చాలా బాగా కట్టుకుంటాను. చంపుతా. చీర కట్టుకుంటే చంపేస్తారా? ఇది అన్యాయం. నార్మల్, నన్ను మోసం చేసినందుకు ఈ నాటక పోటీల్లోంచి మిమ్మల్ని వేలేస్తున్నాను. పెద్దరాయుడు సినిమాలో కూడా ఇవని పెద్ద తీర్పిచ్చావు. భలే 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 తీర్పిచ్చావు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఒక్క తప్పుని సమస్య లేదు, వెంటనే వెళ్ళిపోండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, ఆమె. నేను అదే చెప్తున్నాను. మర్యాదగా మీరు బయటకెళ్ళండి. ఒరేయ్ కోటిగా, జాగ్రత్త. ప్లీజ్ మేడం, కావాలంటే ఇంకొక అమ్మాయిని తీసుకొస్తాను మేడం. కనకం, దీని మాటలు నమ్మద్దు. ఇలాంటి వాళ్ళనే తీసుకొస్తుంది. ముందు మెడబట్టి గంటై. అది కాదు మేడం. అయితే తీసుకొచ్చాకే మీరు పోటీలోకి రండి. వెళ్ళండి. అది కాదు. బయటికి నడవరే. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అయ్యమ్మా, ఇదెందుకొచ్చింది? చూడమ్మా. ఎవరే నీకమ్మా? సర్లే అక్క, చూడక్క నన్ను ఎట్లా నడుతుండ్రో. నేను జాయిన్ అయ్యాను కదా, వీళ్ళ జాయింట్లు కదిలిపోతాయిలే. అబ్బో, ఏయ్ కర్రెదానా, ఎవరిని ఖరీదనా అంటున్నా? హలో, ఇక్కడ బ్యూటిఫుల్ బ్లాక్ లేడీ నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? నేనే పిలిచింది. నన్ను కర్రీ అంటావా? లేకపోతే బర్రె అనమంటావా? వదిలే, కర్రే బెటర్. ఇంతకీ విషయం చెప్పు. ఈ అమ్మాయిని ఆ దున్నపోతూ ఎవరే ఇక్కడ దున్నపోతావు? మీ అంత దర్జాగా ఉన్న దున్నపోతూ ఇక్కడ మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరే తల్లి. ఏయ్,
చిన్న పిల్ల అన్న జాలి కూడా లేకుండా ఇలా బయటికి నెడుతుంటే ఆపాల్సింది పోయి ఆడదయ్యంలా చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అది మోసం చేస్తే బయటికి గంటక భుజాల మీద ఎక్కించుకొని బజార్లో ఊరేగించమంటారా? ఏం మోసం చేసింది? అబ్బాయికి అమ్మాయి వేషం వేసి తీసుకొచ్చింది. అమ్మాయి లేకుంటే నాటకం ఆడనీయరంట, గందుకే గట్ల చేసిన. ఇప్పుడేంటి, నాటకం ఆడడానికి మీకు అమ్మాయి కావాలి అంతేగా? అవును అంతే. దీని బ్యాచ్ లో నేను వస్తున్నాను. హలో హలో హలో, వాళ్ళు అడిగింది అమ్మాయిని, నిన్ను కాదు. అంటే ఈ అమ్మాయి కాదా? నాకు డౌటే. ఏది దీన్ని ఒకసారి అటు ఇటు నడవ మనం. ఒకసారి నడువక్క. ఎలా నడిచా? అచ్చం మగాళ్ళ నడిచావు. నీలో సంపూర్ణమైన మగ లక్షణాలున్నాయి. కొడితే సారీ సారీ. విన్నావుగా, నువ్వు మగాడిలా నడిచావు. ఆడతాను బట్టి ఎవరన్నా నమ్ముతారా? ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావా? నాకు మండిందంటే నాటకాలు వేయడం కాదు, మీ శవాల దగ్గర డాన్సులు వేయిస్తాను, జాగ్రత్త. అంత దూరం ఎందుకులేమ్మా, నువ్వు నటిస్తానంటున్నావు కాబట్టి మాకెలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ మేడం. దాన్ని ఎలా రాణిస్తావే? అదొస్తే మేము ఒప్పుకో. అవును, అదొస్తే మేము ఊరేసుకుంటాం. అయితే ఒక స్టూలు తాడు రెడీ చేస్తాను, ఊరేసుకోండి. చూద్దాం ఎవరు గెలుస్తారో. చూడు, నేనేంటో ఇంకోసారి చూపిస్తా. నీలాంటి దాన్ని నా సర్వీసులో ఎంతో మందిని చూసానే. నన్ను కాదుగా, ఇప్పుడు నన్ను చూస్తావు, అప్పుడు అర్థం అవుతుంది నీ సర్వీస్ లో ఈ కాంచన లాంటి దాన్ని చూడలేదని. పదవే. పదక్క. అమ్మో, ఈ రాక్షసు వచ్చిన తర్వాత మన కష్టం అనిపిస్తుంది. భయపడకండి నానమ్మ గారండి, విజయమో వీరస్వర్గమో తేల్చుకున్నాం. కరెక్టే కరెక్టే, మనం ప్రోగ్రామ్ చేద్దాం పదండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? అయ్యో, బాహుబలి 2 సార్లు చూసి కట్టపై ఎవరు ఉన్నారంట, అలా ఉంది. ఇంత దూరం వచ్చి నాటకంలో నటిస్తా అని చెప్తుంటే ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి? నేను అడగగానే వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఎవడు కావాలి? డబ్బులు తీ. డబ్బులా? డబ్బులా? డబ్బులేంటే కొంప తీసి ఇవిడి దగ్గర డబ్బులు కొట్టేసావేంటి? నాకంత సీన్ లేదు మామా, ఈమె నాకంటే ముదురు. మరి డబ్బులు అడుగుతుందంటే? నాటకంలో దీంతో పాటు నటిస్తే 10,000 ఇస్తా అంది, ఆ డబ్బులు. ఓ, ఆ డబ్బులా? నాటకం అయిపోయినాక ఇస్తా. ఒకవేళ నాటకంలో ఓడిపోతే? నువ్వు వచ్చినావుగా, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోను, విజయం నాదే. అది ఎవరిని నమ్మదమ్మా, దాన్ని అదే నమ్ముకుంటుంది. నీలో ఏ మంచితనం కనపడిందో ఏమో, ఇప్పుడు దానికన్నా నిన్నే ఎక్కువ నమ్ముతుంది. అసలు దీన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావమ్మా? ఇది చేసిన పనికి నా బాయ్ ఫ్రెండ్ తిట్టిపోయాడు. అమ్మో,
మళ్ళీ మొహం చూపించొద్దు అన్నాడు. పగలగొట్టిన గిఫ్ట్ తిరిగిస్తే అయినా చల్లబడతాడేమో అని డబ్బుల కోసం నటించడానికి వచ్చాను. కానీ ఇక్కడ దీనికి నా మీద వచ్చిన నమ్మకం చూశాక డబ్బుల కోసం కాదు, దీనికోసం గెలవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో ఆ మాట తప్ప ఎలాగైనా పిలవ్వే. సర్లే అక్క, రిహార్సల్స్ మొదలు పెడదామా? ఒక్క నిమిషం. నిన్ను బయటికి ఎందుకు గెంటారు? మగాన్ని ఆడదానిలో తెచ్చానని బయటికి గెంటారు. కానీ వాళ్ళు కూడా మోసం చేసిండ్రు. మోసమా? ఏంటది? ఆ బ్యాచ్ లో అబ్బాయిలకుంది చూడు. ఆ ఎన్టీఆర్ గెటప్. అవును, అది అమ్మాయి అబ్బాయి విషయంలో వచ్చింది. అచ్చా, అదా మ్యాటర్. సరే, ఏ ఆటలోనైనా గెలవాలంటే ముందు ప్రత్యర్థిని బలహీనపరచాలి. అంటే తిండి పెట్టకుండా నీరసం వచ్చేలా చేయాలి కదూ? వావ్, ఏం తెలివి. అబ్బో సిగ్గు. నేను చిన్నప్పటి నుంచి అంతే. శ్వేత